ఆషామాషిగా తీసుకోవద్దు. ప్రత్యర్థిగా బలంగా మారాడు. గోడుకు కొట్టిన బంతిలా బలంగా తిరుగుతున్నాడు. మన పార్టీ భవిష్యత్తుకు పరీక్ష సమయం. ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నోట వచ్చిన మాటలు. అమాత్యులను అప్రమత్తం చేస్తూ, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నతాసనం మీద కూర్చుని పలికిన పలుకులివి. అవును, రేవంత్ రెడ్డికి వణుకు పుడుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో ముంచుకొస్తున్న ముప్పును చూసి భయం పెరిగిపోతుంది. అందుకే నోటికొచ్చిన మాటలు, ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ వేడుకోలు, సర్వేలన్నీ గులాబీ పార్టీ వైపే జై కొడుతుంటే తాను సై అంటున్నా, నై నై అంటున్న తన పార్టీ నేతల తీరుతో గుంపు మేస్త్రికి గూబ గుయ్యమంటుంది. ఎందుకు, ఏమైంది? జూబ్లీహిల్స్ రేవంత్ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుందా, లేక బైపోల్ తన ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతోందని తెలిసిపోయిందా? సీఎం రేవంత్ రెడ్డికి భవిష్యత్తు కనిపిస్తోందా? మంత్రుల విధులను అందుకే మార్చారా? బీఆర్ఎస్ సోషల్ మీడియాకి కౌంటర్లు ఇచ్చే బాధ్యత ఏంటి? రేవంత్ రెడ్డికి పదవి పోతుందని భయం పట్టుకుందా? పదవి మీద తప్ప అభివృద్ధి మీద ధ్యాస లేదా? ఎంతమందిని మోహరించినా ఓటమి తప్పదని తెలిసిపోయిందా? జూబ్లీహిల్స్ లో అమాత్యుల అడపాదడపా పర్యటనలేంటి? ఓడిపోయే సీటు కోసం అంత సీనెందుకన్న నిర్లక్ష్యమా? గులాబీ గుబాలింపు తప్పదని తేల్చి చెబుతున్న సర్వేలు. రేవంత్ మాటలు పట్టించుకోకుండా మంత్రుల డుమ్మా అందుకేనా? ఎస్, అవును, నిజమే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు మంత్రులు. ప్రచార బాధ్యతలు వదిలేసి మంత్రి సీతక్క నెదర్లాండ్స్ పర్యటనకు ఉడాయించారు. పొన్నం ఉత్తమ్ కుమార్ రెడ్డి తూతూ మంత్రం ప్రచారం చేసి ముచ్చట్లు పెట్టి వెళ్లిపోతున్నారు. శ్రీధర్ బాబు, కొండా సురేఖ జూబ్లీహిల్స్ ప్రచారం వదిలేసి తమ శాఖ పనుల్లో బిజీ అయ్యారు. ప్రజలు 6 గ్యారంటీల గురించి అడుగుతున్నారని ప్రచారానికి దూరమయ్యారు మరో మంత్రి జూపల్లి. దామోదర రాజనరసింహ తెలివిగా పక్కకు తప్పుకోగా దున్నపోతు వ్యాఖ్యలపై అడ్లూరి ఇంకా మెత్తబడలేదు. అందుకే ప్రచారంలో ఒక్కసారి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయొద్దని బూతులతో విరుచుకుపడ్డారు. నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అరాచకాలకు ఈ ఘటన పరాకాష్ట. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వానికి ప్రతిష్టాత్మక పరీక్ష. ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా ఆయన పాలనకు లిట్మస్ టెస్ట్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పార్టీ అంతర్గత అసంతృప్తులు బహిరంగంగా బయటపడే అవకాశం ఉంది. ఇటీవల పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం మీడియా ముందుకు వచ్చేసి రచ్చరచ్చ చేస్తోంది. ఈ అసంతృప్త గళాలకు చెక్ పెట్టాలంటే ఈ ఎన్నిక గెలవాలి. లేదంటే ఇక రేవంత్ పని అయిపోయిందని పార్టీలోనే స్వరాలు వినిపించడం ఖాయం.
అందులోనూ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ను హైకమాండ్ ఒప్పుకునేలా రేవంత్ స్వయంగా చక్రం తిప్పి పావులు కదిపారు. పార్టీలో చాలా మంది ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఆ నెగటివ్ స్వరాలన్నీ రేవంత్ వైపే వేలు చూపిస్తున్నాయి. వద్దంటే ఆయన్నే సెలెక్ట్ చేయించారు. ఇప్పుడు ఓటమి తప్పలేదని రేవంత్ రెడ్డిని కార్నర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే రేవంత్ పరిస్థితి ఇప్పుడు నిప్పుల కుంపటిలో కూర్చున్నట్టుంది. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డికి ఇది మొదటి పెద్ద సవాలు. అదీగాక రేవంత్ రెడ్డి ఆల్రెడీ పదవిలోనే ఉన్నానని మర్చిపోయినట్టున్నాడు. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఒక్క అవకాశం ఇవ్వమని బతిమిలాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చినందుకే తెలంగాణ సర్వనాశనమైన విషయాన్ని ప్రజలు ఎవరూ మర్చిపోరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మధ్యన ఒక ఇంత పాట పాడుతున్నారు. నేను నాకు ముఖ్యమంత్రి గారు మాట అంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఒక్క అవకాశం ఇవ్వండి అంటున్నారు. మిత్రులారా, ఒక్క అవకాశం ఇవ్వండి. 3 సార్లు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు, 3 సార్లు పార్లమెంట్ లో బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి. మీకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే కదా హైదరాబాద్ బర్బాద్ అయింది. మీకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే కదా రియల్ ఎస్టేట్ కుదేలయ్యింది. మీకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే కదా 6 గ్యారెంటీలకు మంగళం పాడింది. మీకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే కదా పేదవాళ్ళు ఇల్లు కూలగొడుతుంది. మీరు ఒక్కసారి అధికారంలోకి వస్తేనే కదా ఇలా వ్యవసాయం కుదేలైంది, మళ్ళీ రైతుల ఆత్మహత్యలు ప్రారంభమైనాయి. మీకు ఒక్క అవకాశం ఇస్తే కదా 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే కదా ఇవాళ గురుకులాల అధ్వాన పరిస్థితిలో ఉండి 100 మంది పిల్లలు చచ్చిపోయారు. ఒక్క అవకాశం 2 ఏళ్ల కింద ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి అభివృద్ధికి ఏం సంబంధం అండి నాకు తెలియక అడుగుతాను నేను. 119 నియోజకవర్గాలకు మీరు ముఖ్యమంత్రి, అన్ని నియోజకవర్గాల అభివృద్ధి నీ బాధ్యత. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, సొంత పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకే వాళ్ళే తలలు పట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, ఏమని రూపాయి లేదు, ఏం చేయలేకపోతున్నాం, మా వల్ల ఏం కావట్లేదు, పెళ్లిళ్ళు పేరంటాలు తిరగడం తప్ప ఎందుకు పనికిరాకుండా పోయే ఎమ్మెల్యేలను గెలిచిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు కాంగ్రెస్ లో. ఇంకొక ఎమ్మెల్యే గారు, ఇక ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇవ్వడం లేదు నాకు, కాబట్టి మీరు డబ్బులు ఇవ్వండి అని వరల్డ్ బ్యాంక్ అర్జీ పెట్టుకున్నాడు. కంటోన్మెంట్ లో 1.5 సంవత్సరం కింద ఉప ఎన్నిక వచ్చింది. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే టైప్ లో దుర్యోధనుడి లెవెల్ డైలాగులు పెట్టారు. అక్కడ పోయి పెద్ద పెద్ద డైలాగులు పెట్టారు. 6,000 కోట్లు ఇస్తా, 4,000 కోట్లు ఇస్తా, 6,000 ఇండ్లు ఇస్తా అన్నారు. 6 ఇండ్లు ఇచ్చారా? 4,000 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు నిన్న చెప్తున్నారు. పచ్చి అబద్ధాలు చెప్తున్నారు జూబ్లీహిల్స్ లో. నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తా ఉన్నా, నిజంగా ఆ 4,000 కోట్ల అభివృద్ధి యొక్క జీవోలు చూపెట్టమనండి, ఎక్కడ జరుగుతున్నాయో కంటోన్మెంట్ లో చూపెట్టమనండి. నేను వెంటనే నా మొత్తం పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా. లేదంటే ముఖ్యమంత్రి గారు ప్రజలకు క్షమాపణ చెప్తారా? పచ్చి అబద్ధాలు చెప్తున్నందుకు. ఎక్కడున్నాయి 4,000 కోట్లు? ఎలక్షన్ల ముందు హామీలు ఇవ్వడం, అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి ఎక్కడం, తర్వాత వెళ్ళి ప్రజలు ఏమైందా హామీలు అంటే నన్ను కోసుకు తింటారా? అయితే చేతగాక చేవలేక రేవంత్ చావు మాటలు మాట్లాడుతున్నాడు. 6 గ్యారంటీలు అమలు చేయలేదన్న మొహం చెల్లక చిల్లర పలుకులు పలుకుతున్నాడు. ఉద్దెర మాటలతో మభ్యపెడితే తరిమి కొడుతుందనే కదా ఈ అసహనం. ఇంత మోసం చేసిన తనను తెలంగాణ సమాజం క్షమించదని తెలుసు కాబట్టే అసంతృప్తితో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పరిపాలన చేతగాదు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయరాదు, పనికిరాని ఎగసెక్కపు బూతులకే పరిమితమయ్యాడు రేవంత్. తన అహంకారపు ధోరణితో నీచ రాజకీయాల మడుగులో మునిగి తన అసలు స్థాయిని మరోసారి చాటుకున్నాడు. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, తనకు ఏతులు ఎకసెక్కాలు ఎక్కువ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ వాడు వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. శిశుపాలుడికి శాస్తి జరిగినట్టే రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని జూబ్లీహిల్స్ ఒక్కటై నినదిస్తోంది. ఆడబిడ్డలైతే రేవంత్ రెడ్డిని బండబూతులు తిడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ భరతం పడతామని హెచ్చరిస్తున్నారు. ఎట్లున్నది మా చెప్తో మమ్మల్ని కొట్టుకుంటున్నాం, ఇంకేముంది అంటే మీ చెప్తో మీరు కొట్టుకుంటే మేము కొట్టుకున్నా అంటనా? ఓటేసి బుద్ధి తక్కువ, మా మొగోళ్ళు దాగి మాకు 2,000 ఆశపడి వేసినాం. అంటే మళ్ళీ మీ మహిళలు ఓట్లయితే గెలుస్తారట. వాళ్ళు మహిళలకు సిగ్గు శరం ఉంటే మళ్ళీ వేయరు. మిమ్మల్ని కోటీశ్వరాలు చేస్తున్నాడు. అయ్యో కోటీశ్వరాలు చేసి దిగేసిండుగా. ఏమిచ్చిండు అయ్యా ఆయన? పిరి బస్సా? పిరి బస్స నాయాసండి దాన్ని పోతే నడులు వస్తున్నాను అలా ఓడి పెట్టాడు. రైతులకు 15,000 ఇచ్చిండా? ఇస్తలేడా? ఇచ్చిండు ఆయన అప్పుడే స్టేజ్ మీద చెప్తా ఉంటాడు ఇచ్చిండని. ఇస్తే చూపియాను. ఆయన
పెట్టినాడు కాబట్టే బస్సు ఎక్కిపోతున్నారు. ఇప్పుడు ప్రయాణం చేసుకోలే లేరు. ఎందుకయ్యా ఇదంతా? ఇప్పుడు మహిళా సంఘాలకు మహిళలకు 2500 ఇస్తానన్నాడు, ఇచ్చిండా? పింఛన్ ఇస్తానన్నాడు, ఇచ్చిండా? ఈ బియ్యం ఏమిటికి పెట్టిండు? సన్న బియ్యం అని చెప్పేసి పాలిష్ చేసి ఇవి సన్న బియ్యం అని పెట్టి 3 నెలలకు ఒకసారి పెట్టి గుద్దుకొని సావచ్చేటట్టు పెట్టిండు తప్ప ఏది లేదు ఆయన చేసే ప్రభుత్వంలో. ఏది లేదు. ఇంట్లో ఇండ్లు కట్టుకుంటే ఇండ్లు కూలగొట్టి పెట్టి పడేసే. ఏం చేస్తుండ ఆయన? రైతు బంధు ఇస్తానన్నాడు. రైతు బంధు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇచ్చిండా? 2 లక్షలు మాఫీ చేస్తానన్నాడు. 2 లక్షలు మాఫీ చేసిండా? ఆయన చేస్తానన్నది ఏం చేసిండు? ఇదే సమయంలో బీఆర్ఎస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఈ సీటును గెలిస్తే అది కాంగ్రెస్ పై మానసిక ఆధిపత్యాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ బలాన్ని మరోసారి నిరూపించుకోవచ్చు. అంతేకాదు, ఇక కాంగ్రెస్ పని ఖతమని బీఆర్ఎస్ మరింత జోరుగా ప్రచారం చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే కేటీఆర్ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు కూడా. మరి జూబ్లీహిల్స్ లో పోరు షురు అయింది. జనం మన దిక్కున్నారు, నిజం మన దిక్కున్నది, ధర్మం మన దిక్కున్నది. వాళ్ళకేమున్నదో నాకంటే బాగా మీకే తెలుసు. మోసపోయి గోసపడుతున్న ప్రజలు ఇక్కడికి వస్తుంటే, నేను శ్రీనివాస్ యాదవ్ గారు హరీష్ రావు గారు కలిసి వస్తుంటే 2 ఆడబిడ్డలు మాకు ఎదురొచ్చింది కారుకు. ఒక అమ్మాయి పేరు శబానా, ఇంకొక అమ్మాయి పేరు స్వప్న. ఇద్దరు నువ్వు ఒకసారి దర్వాజా తలుపు తీ అంటే తలుపు తీసిన. ఇక వాళ్ళు నేనైతే నాకు తెలియదు గిన్ని తిట్లుంటాయి హిందీ భాషలో, ఉర్దూ భాషల, తెలుగు భాషల గన్ని తిట్లు తిట్టిరు రేవంత్ రెడ్డిని. తెలుగు భాషల గిన్ని తిట్లు గిన్ని రకాలుగా తిట్టొచ్చని కూడా నాకు తెలియదు. గన్ని తిట్లు తిట్టి వాళ్ళు ఒకటే మాట చెప్పారు, అన్నా మీరు వచ్చే అవసరం లేదు, చెప్పే అవసరం లేదు, మా ఆడబిడ్డలు మేమే చూపెడతాం, ఒక దుర్గాదేవి లెక్క, ఒక కాళికాదేవి లెక్క భరతం భరతం కాంగ్రెస్ పార్టీది, మోసం చేసినందుకు మేం చూసుకుంటాం వాళ్ళ సంగతి అని చెప్పి దోకాబడ్డ ఆడబిడ్డ శబానా చెప్పింది. దోకా తిన్న ఆడబిడ్డ, మోసపోయిన ఆడబిడ్డ స్వప్న చెప్పింది, మేం చూసుకుంటామన్నా మీరు భయపడకుర్రి అని చెప్పి మాకు ధైర్యం చెప్పిండ్రు. నేను మాత్రం నేను మా పిల్లలు ఎందుకంటే మా పిల్లలకు కొంచెం వచ్చింది ఆయన వలాలు అన్ని వచ్చినాయి. గోపినాథ్ గారు వచ్చినప్పుడు మా ఆయన కాలు చేయబడి ఇక్కడ దాకా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన ఫోటో తీసుకుంటూ 30,000 40,000 పనికి ఇచ్చారు. ఆ కృతజ్ఞత నేను మర్చిపోయాను. ఇప్పటికీ నేను బతుకుతాను ఆయనకి, ఎందుకంటే ఆయనకు అంత సహాయం హాస్పిటల్ సూసైడ్ చేశారు. మనకు నన్ను ఓటు ఇచ్చినప్పుడు మనం తనకే వేయాలి, కేసీఆర్కి వేయాలని వారు గుర్తుకే ఓటు వేసుకుంది. ఏదో మళ్ళీ వస్తే కొంతమందికి వచ్చినాయి కదా నమ్మకం మనకు ఉంది కాబట్టి ఇప్పుడు కూడా తనకి వేయాలని. కేసీఆర్ పార్టీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఇష్టం ఆయన బాగుంది. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పతనానికి తొలిమెట్టు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కొడితే ఆ శబ్దం రాష్ట్రమంతటా మారుమోగుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో 2 ఏళ్లుగా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇదే విషయాన్ని కుండబద్దలు కొడుతూ గులాబీ దండు నియోజకవర్గం అంతటా దండోరా మోగిస్తోంది. జూబ్లీహిల్స్ లో ఓడిస్తేనే రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుందని విడమర్చి చెబుతోంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలబడిందని ప్రచారం చేస్తోంది.